హైదరాబాద్ లో టాలీవుడ్ నిర్మాతల ఇళ్లు ఆఫీసుల్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు చేస్తున్నారు. పుష్ప 2 సినిమా బడ్జెట్ అలాగే వచ్చిన ఆదాయంపై అధికారులు ఆరా తీశారు. పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. ఇక కృష్ణానగర్లోని దిల్ రాజు ఆఫీసులో ఐటీ రేడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. దిల్ రాజు ఇటీవల నిర్మించిన సినిమాల బడ్జెట్ పై అధికారులు ఆరా తీశారు. చెల్లించిన ఆదాయపు పన్నుకు వస్తున్న రాబడులకు పొంతన లేకపోవడంపై ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. నిన్న దిల్ రాజు భార్యతో బ్యాంక్ లాకర్స్ తెరిపించిన అధికారులు ఇవాళ మరికొన్ని డాక్యుమెంట్స్ కూడా పరిశీలించారు. రేపు కూడా ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఇక ఐటీ సోదాలపై నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు స్పందించారు. ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగడం లేదని, ఇండస్ట్రీ మొత్తం ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. క్యాన్వా అనే ఫ్రీ టూల్ని యూజ్ చేసుకుని ఎటువంటి డిజైన్ అయినా మనమైతే సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఇంటితో పాటు అక్కడ కూతురు ఇంటి దగ్గర అవుతుంది కదా, సో దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఇప్పటి వరకు జరిగిన ఐటీ సోదాల రిజల్ట్ ఏంటి? అలాగే ఐటీ అధికారుల లిస్ట్ లో ఇంకా ఏ ఏ సంస్థలు ఉన్నాయి? అయితే ఇవాళ నైట్ వరకు కూడా ఐటీ రైడ్స్ కొనసాగే అవకాశం ఉంది. నిన్న ఉదయం నుండి ఐటీ రైడ్స్ స్టార్ట్ అయినటువంటి విషయం తెలిసిందే. కేవలం బడా నిర్మాణ సంస్థలే కాదు, ఆ బడా నిర్మాణ సంస్థలకు ఫైనాన్స్ చేసినటువంటి సంస్థలు, అట్లాగే ఆ ఫైనాన్షియర్స్ పైన కూడా ఐటీ రైడ్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే పెద్ద సినిమాల నిర్మాతలనే ఈసారి ఐటీ అధికారులు టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రీసెంట్ టైమ్స్లో గత 2-3 మంత్స్ వ్యవధిలో చూసుకుంటే పుష్ప 2 అటు దేశవ్యాప్తంగా దాదాపు 1700 కోట్లకు పైగా రికార్డ్స్ని అది కలెక్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే. అధికారికంగా మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, సినిమా యూనిట్ కూడా దాన్ని బహిరంగంగానే ప్రకటించుకున్నారు. అయితే దీనికి తోడు ఇంత కలెక్షన్స్ వస్తున్నప్పటికీ జిఎస్టీ సంబంధించినటువంటి ట్యాక్సెస్ విషయంలో ఏమైనా వ్యత్యాసాలు జిఎస్టీ అధికారులకు కనిపించాయా? సో ఫర్దర్ వాళ్ళు ఐటీ అధికారులకు ఏమైనా చెప్పారనేటువంటి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. సో ఐటీ అధికారులు మాత్రం ఇప్పటివరకు అఫీషియల్గా పలానా ఇష్యూకి సంబంధించి రైడ్ చేస్తున్నామని ఇప్పటివరకు ఎక్కడ కూడా ప్రకటించలేదు. కానీ రైడ్స్ అయితే నిన్న ఉదయం నుండి కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఇవాళ మధ్యాహ్నం అరౌండ్ 3 o'clock ఆ టైంలో దిల్ రాజు ఆయన నివాసంలో అక్కడ ఉన్నటువంటి వరండాలో బయటకు వచ్చారు. సో మీడియా గేట్ బయట నుండి ఆయన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసింది. దానికి ఆయన సమాధానం కూడా ఇచ్చారు. కేవలం తన ఒకటిపైనే కాదు, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామంది మీద, ఇండస్ట్రీ మొత్తం మీద కూడా ఐటీ రైడ్స్ అవుతున్నాయి అంటూ కూడా ఆయన బదులు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాము. సో ఓవరాల్గా ఈ రైడ్స్ అనేటువంటివి ఎప్పటివరకు కంటిన్యూ అవుతాయి, కంక్లూడ్ అయిన తర్వాత ఐటీ అధికారులు దీని మీద ఏమన్నా అఫీషియల్గా ఒక ప్రెస్ రిలీజ్ చేస్తారా, లేదంటే గతంలో మాదిరిగానే ఎలాంటి ప్రెస్ రిలీజ్ చేయకుండా కేవలం ఎవరి మీద అయితే రేపు రైడ్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఐటీ ఆఫీస్కి రమ్మని ఏమైనా పిలుస్తారా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.